ఈ సృష్టిలో ఎందరో మహానుభావులు, వారందరికీ సహస్రకోటి వందనాలు. ఇప్పుడు మనం సృష్టిలో గల లోకములో గల గురువులకును సద్గురువులకును గల భేదమును గూర్చి తెలుసుకుందాం. ఏమిటంటే, గురువులు అనేవారు వేల సంఖ్యలో మనకి కనిపిస్తూ ఉంటారు, లభిస్తూ ఉంటారు. కానీ సద్గురువులు అనేటువంటి మహానుభావులు ఎక్కడో ఒక్కరుంటూ ఉంటారు. అంటే అలాంటి బ్రహ్మనిష్టాగరిష్ఠులైనటువంటి మహాత్ములను దర్శించాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అటువంటి వారు మనకి గమ్మున కనిపించరు. చాలా శ్రమిస్తేనే కానీ మనకి వారి దర్శనము మనకు కలగదనమాట. అంటే వీరికి వారికి గల భేదం ఏమిటంటే, గురువులు అనేవారు వారు సామాన్యంగా భాషా వేదాంతమును బోధిస్తూ ఉంటారు. అనుభవము లేకుండా భాషా వేదాంతమును బోధించేవారిని సామాన్య గురువులు అంటారు. కానీ స్తోత్రియులు, బ్రహ్మనిష్ఠులు అయినటువంటి మహానుభావులు వారినే పరమ గురువులు అంటారన్నమాట. ఈ గురువుల యొక్క తారతమ్యమును గూర్చి గురుగీతలో పరమేశ్వరుడైనటువంటి ఆ పరమాత్ముడు పార్వతికి ముందు ఎప్పుడో కృతయుగంలోనే చెప్పడం జరిగింది. కాబట్టి మనం గురువులను ఆశ్రయించాలనుకున్నప్పుడు ముఖ్యంగా గురుగీతని పరిశోధన చేసి ఆ గురుగీతలో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మనం గురువులను ఆశ్రయించవలసి ఉంటుంది. అలా కాకుండా ఎలాంటి పడితే అలాంటి వారిని మనం ఆశ్రయించామనుకోండి, మనకి మోక్షానికి బదులుగా నరకమే కలుగుతుందన్నమాట. కాబట్టి లోకములో తెల్ల కొంగలకును అలాగే అంశలకును ఎలాంటి భేదం ఉంటుందో, గురువులకును సద్గురువులకును అంత భేదం ఉంటుందన్నమాట. స్తోత్రియ బ్రహ్మనిష్టాగరిష్ఠులైనటువంటి మహాత్ములు ఎప్పుడూ కూడా వారు పరాపర విద్యలను రెండింటినీ కూడా క్షుణ్ణముగా అభ్యసించి అనుభవించి లోకమునకు బోధిస్తూ ఉంటారు. కానీ సామాన్య గురువులైతే కేవలం శాస్త్రజ్ఞానం చేతనే అనుభవము లేకుండా వారు బోధిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి తెల్లని కొంగలకును అలాగే అంశలకును ఎలాంటి భేదం ఉంటుందో, స్తోత్రియ బ్రహ్మనిష్టాగరిష్ఠులైనటువంటి సద్గురువులకును సామాన్య గురువులకును అంత భేదం ఉంటుందన్నమాట. ఇక కొంగ విషయం అంటే అందరికీ తెలిసిన విషయమే. కానీ అంశ అనేటువంటి పక్షి ఏం చేస్తుందంటే, మనం నీళ్లు పాలు కలిపి ఒక పాత్రలో పెట్టామనుకోండి, అంశ ఏం చేస్తుందంటే పాలను స్వీకరించి నీళ్ళని వదిలేస్తుంది. అదేవిధంగా మహానుభావులైనటువంటి బ్రహ్మనిష్టాగరిష్ఠులైనటువంటి సద్గురుమూర్తి ఎలా ఉంటారంటే, లోకములో ఉన్నటువంటి సత్యములను ధర్మాధర్మములను నిత్యానిత్యములను శాశ్వతములైనటువంటి పదార్థములను బాగా విభాగం చేసి ఏది సత్యమో ఏది నిత్యమో దానిని ఆచరించి ఆయా ఉనికిలో ఉంటారు మహానుభావులు, అనుభవించి ఉంటారన్నమాట. కాబట్టి అలాంటి స్తోత్రియ బ్రహ్మనిష్టాగరిష్ఠులను మనం చేరినప్పుడు మోక్షం అనేటువంటిది మనకి కరతలమకలమై ఉంటుంది. కాబట్టి ఈ ముముక్షులందరూ కూడా విషయాన్ని గమనించి మనం గురుపదేశము అనగా గురుమంత్ర దీక్ష పొందాలనుకున్నప్పుడు సరైనటువంటి బ్రహ్మనిష్టాగరిష్ఠులైనటువంటి మహానుభావులు ఉంటారు. యోగసిద్ధి, జ్ఞానసిద్ధి, ఇటువంటి మహత్తరమైనటువంటి సాధనలు చేసి వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి సద్గురు స్వామిని మనం ఆచరించినట్లయితే మోక్షం అనేటువంటిది సులభంగా మనకు లభిస్తుంది. అలా కాకుండా కొందరైతే వేష భాషలు నేర్చుకొని చక్కగా అనుభవం లేకుండా బోధిస్తూ ఉంటారు. అందరినీ మనం ఒక విధంగా చూడటం అనేది మంచి పని కాదు. కాబట్టి మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే, గురుగీత అనేటువంటిది 7 రకాల గురువులను చెప్పారు.
సూచిక గురువు, ప్రవక్త గురువు, బోధ గురువు, బాధ గురువు, నిషిద్ధ గురువు, కారణ గురువు, పరమ గురువు అని గురుగీతలో గురువుల యొక్క తారతమ్యాన్ని గురించి మనకు చెప్పారు. ఆ విషయాన్ని మనం గురుగీతను పరిశోధన చేసి పరమ గురువు అయినటువంటి ఆ సద్గురుమూర్తిని చేరినట్లయితే మనం అందరము కూడా మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి గురుపాదం పట్టుకోవాలి, గురుమంత్ర దీక్ష పొందాలి, మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన సంకల్పం ఉన్నవారు తప్పనిసరిగా గురుగీతను చదివి అందులో ఏం చెప్పారో ఆ విధంగా మనం ఆచరించినట్లయితే అందరికీ మోక్షం లభిస్తుంది, జీవన్ముక్తి లభిస్తుంది. అందరూ జన్మరహస్య పదాన్ని అలంకరించగలరనేటువంటిది మీరందరూ కూడా గ్రహించి మరి సాధకులై ఉండాలని ప్రార్థన చేస్తున్నాము.